ఈ రోజు మనం శ్రద్ధానంద్ గంజ్ లో ఉన్నాము. ఇక్కడ మార్కెట్ కమిటీ కార్యదర్శి అపర్ణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏంటి ఉద్రిక్త వాతావరణం, సడన్ గా రైతుల నుంచి ఇట్లాంటి రెస్పాన్స్ అసలు ఏంటి ఇది? మనకి ఈనామ్ అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ వచ్చేసి ఈనామ్ అప్లికేషన్ మీద అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈనామ్ అప్లికేషన్ మీద రన్ అవుతుందండి. అయితే ఇక్కడ మనకి మైగ్రేషన్ 1.0 అప్లికేషన్ నుంచి 2.0 మైగ్రేషన్ ప్రాసెస్లో మనకు 1.0 అప్లికేషన్ స్టాప్ చేశారు. 2.0లో కంటిన్యూ చేసుకోమని చెప్పారు. 2.0లో అప్లికేషన్లో కొంచెము ప్రాసెస్ కూడా కొంచెం లెంతీగా అంటే టైం టేకింగ్ ఉంది. సో మనకి ఈ పీక్ సీజన్ ఉన్నందుకు మేము ఎక్స్టెన్షన్ కోసం రిక్వెస్ట్ చేసాము. 1 వీక్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు ఓవరాల్ గా చెప్పినా కానీ మనకు ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వలేదన్నమాట నిన్న మధ్యాహ్నం నుంచి. సో దాని గురించి అని కొంచెం డిస్క్రిపెన్సీ అయింది అనమాట. మరి 3 రోజుల నుంచి ఫార్మర్స్ ఇక్కడ ఉన్నాము అని చెప్తున్నారు. మొన్న నైట్ వచ్చిన స్టాక్ నిన్న నుంచి మనకి నిన్న మార్నింగ్ నుంచి ఇబ్బంది అయింది. నిన్ననే కొంచెం. ఇప్పుడు మరి ఏ రకంగా బీట్ నడుస్తుందా లేక ఈనం స్టార్ట్ అయిందా? ఇప్పుడు రైతులని దృష్టిలో పెట్టుకొని ఓపెన్ ఆక్షన్ ద్వారా మనము కంటిన్యూ చేస్తున్నామండి. సో దానికి కూడా అంటే ఇప్పుడు హైయెస్ట్ రేట్ వచ్చేసి 14,500 అయింది ఇప్పటి వరకు కూడా. సో రేట్స్ పరంగా మనకు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇప్పుడు మొన్నటి వరకు కూడా 15,000 మాక్సిమం ఉండింది. సో 1,500 to 2,000 రేంజ్ లో మనకి రైతులు చాలా లాభపడ్డారు అనమాట లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. సో ధరల పరంగా ఏం లేకున్నా కానీ కొంచెం ఈ అప్లికేషన్ టెక్నికల్ ఇష్యూ వల్ల మనకి ఇబ్బంది అయింది అనమాట. అంటే వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఇట్లా అటాక్ చేయడం జరిగిందా, లేకపోతే అసలు ఏంటి కారణం ఏంటి? యాక్చువల్గా వాళ్ళు మొన్న నైట్ నుంచి వచ్చారు కాబట్టి అంటే ఇక్కడ ఏమి అవ్వట్లేదు అన్న దాంతో ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళు అట్లా వచ్చారని మేము అనుకుంటున్నాము. ఇప్పటి నుంచి మరి 2.0 స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 2.0 ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది మేడం. కాకపోతే కొంచెం అంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ఉన్న అంటే మనకి ఆల్రెడీ 20,000 బ్యాగ్స్ రోజు వస్తాయన్నమాట. దానికి మనం 4,000 to 5,000 లాట్ ఐడీస్ జనరేట్ చేస్తారు. హైయెస్ట్ రేట్ ఎంత వరకు వచ్చింది, లోయెస్ట్ ఎంత వరకు ఉంది? లోయెస్ట్ వచ్చేసి మనకు 9,500 ఉంది ఫింగర్ కి. హైయెస్ట్ వచ్చేసి 15,000 ఉంది సార్. చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ పరం ఇది ఉంటది కదా, సో ఇది ఆప్షన్ కి వెళ్ళట్లేదు, వీళ్ళు అండర్ సేల్ చేస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు. ఇది నిజమేనా? అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఓపెన్ ఆక్షన్. అట్లాంటిది ఏం లేదు, అందరి సమక్షంలోనే అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. సో ఆ పరము అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు అండ్ ఫ్రస్ట్రేషన్ కి గురవుతున్నారు దాని గురించి అనేసి. ఎందుకంటే మనకు రాను ఇంకా స్టాక్ పెరుగుతుంది, మనకు వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్టాక్ స్టోర్ చేసుకోవడానికి డంప్ చేయడానికి మనకు ఓపెన్ స్పేస్ కావాలి కంపల్సరీగా. ఇది లిఫ్ట్ అయితే గానీ అది రావడానికి ఉండదు. రోజు వచ్చే 20,000 23,000 బ్యాగ్స్ వరకు మనం రోజు కూడా ఈనామ్ అప్లికేషన్ ద్వారా 4,000 to 5,000 లాట్ ఐడీస్ జనరేట్ చేస్తాము. హైగా ఎక్కువ అరైవల్స్ వచ్చినప్పటికీ మనం 8,000 లాట్ ఐడీస్ జనరేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. సో చాలా స్మూత్ గా నడిచిన అప్లికేషన్ ఏంటంటే కొంచెం ఇది వాళ్ళు స్టాప్ చేయడం వల్ల కొంచెం డిస్క్రిపెన్సీ అయింది. కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే చిన్న డిస్టర్బెన్స్ అయింది. సో అదర్వైజ్ 1.0 వర్షన్ నుంచి 2.0 వర్షన్ కి చేంజ్ అవ్వడం వల్ల అది టైం టేకింగ్ ప్రాసెస్ గా ఉన్నందువల్లనే ఈ జాప్యం జరిగింది అని చెప్తున్నారు. రైతులు ఎవరు ఆందోళన పడవద్దు. నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఇది చాలా పీక్, ఇప్పుడు క్రాప్ అయిపోయి వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి తీసుకొచ్చే క్రమంలో ఇంకా చాలా మనకి ఉంటాయి. యాక్చువల్గా ఇంకా స్టాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎట్లాంటి టెన్షన్ లేదు, స్టార్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడైతే మాన్యువల్గా బీట్ జరుగుతుంది. సో హైయెస్ట్ వచ్చేసి 15,000 వరకు అండ్ లోయెస్ట్ వచ్చేసి 9.5 వరకు ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు.